వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. విడాకుల సమయంలో భార్యకు భర్త ఇచ్చే భరణానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యకు భర్త కన్నా ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే విధంగా భరణం ఇవ్వాలని ఆదేశించిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను కూడా కొట్టేసింది. భర్త కంటే అధికంగా ఆస్తులు, ఆదాయం కలిగి ఉన్న మహిళ భర్త నుంచి భరణం కోరుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. దంపతులను విడాకులు మంజూరు చేసేటప్పుడు అన్ని కేసుల్లోనూ భార్యాభర్తల ఆర్థిక స్థితిగతులను న్యాయస్థానాలు సమగ్రంగా పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, చెన్నైకి చెందిన వైద్య దంపతుల మధ్య తరచుగా విభేదాలు తలెత్తడంతో వీరిద్దరూ డివోర్స్ కి అప్లై చేశారు. వీరిద్దరికి ఓ కుమారుడు ఉన్నారు. చెన్నై ఫ్యామిలీ కోర్టులో నడుస్తున్న ఈ డివోర్స్ కేసు ఇటీవల విచారణకు వచ్చింది. విచారణ జరిపిన న్యాయస్థానం భర్త తన భార్యకు ప్రతి నెల 30,000 రూపాయల చొప్పున భరణంగా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భర్త ఈ తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇంత పెద్ద మొత్తంలో భరణం చెల్లించలేనంటూ పిటిషన్ దాఖలు చేశాడు. తన భార్య కూడా బాగానే సంపాదిస్తోందని, ఆమె ఓ స్కానింగ్ సెంటర్ నడుపుతుందని, ఆమెకు ఆస్తులు కూడా ఎక్కువగానే ఉన్నట్లు పిటిషన్లో తెలుపుతూ సంబంధిత పత్రాలను దాఖలు చేశాడు. మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు విని సాక్ష్యాధారాలను పరిశీలించిన హైకోర్టు భర్తకు అనుకూలంగా తీర్పునిచ్చింది. భార్యకు సొంతంగా స్థిరాస్తులు ఉన్నాయని, ఆమె ప్రస్తుతం స్కానింగ్ సెంటర్ నడుపుతూ గణనీయమైన ఆదాయం పొందుతుందని గుర్తించినట్లు న్యాయమూర్తి జస్టిస్ పిబి బాలాజీ తెలిపారు. కాబట్టి పిటిషనర్ తన భార్యకు భరణం ఇవ్వాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న తమ కొడుకు చదువుకు అయ్యే ఖర్చులు నిమిత్తం 2,77,000 రూపాయలు ఇవ్వడానికి పిటిషనర్ అయిన తండ్రి అంగీకరించారని న్యాయమూర్తి తెలిపారు. అలాగే కుమారుడి చదువులకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం ఎలాంటి జోక్యం చేసుకోదన్నారు. ఇక ఫ్యామిలీ కోర్టు భర్తకు 30,000 ఇవ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. గతంలో కూడా భార్య ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించినా, ఆమె ఉన్నత స్థాయి చదువులు చదువుకున్నా భరణం చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఇదే తరహాలో ఇప్పుడు కూడా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం గమనించాల్సిన విషయం.